బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇండియాకు ఇరాన్ బిగ్ షాక్ ఇచ్చింది. ఇండియా ఆయిల్ షిప్ ను సీజ్ చేసింది ఇరాన్. హార్ముజ్ జలసంధి సమీపంలో షిప్ ను అడ్డుకుంది ఐఆర్జీసీ దళం. దుబాయ్ నుంచి గుజరాత్ పోర్టుకు వస్తోంది ఈ నౌక. హెలికాప్టర్ల ద్వారా షిప్ పైకి దిగారు ఐఆర్జీసీ కమాండోస్. సిబ్బందిని బెదిరించి నౌకను దారి మళ్లించింది ఐఆర్జీసీ. నౌకలో సుమారు 20 మందికి పైగా భారతీయ సిబ్బంది ఉన్నట్టుగా తెలుస్తోంది. నౌక అంతర్జాతీయ సముద్ర నియమాలను ఉల్లంఘించిందని ఇరాన్ ఆరోపిస్తోంది. ఇక్కడ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇండియా షిప్తో పాటు మరో నౌకను కూడా ఇరాన్ సీజ్ చేసింది. మొత్తం 2 షిప్స్ని సీజ్ చేయడం జరిగింది. ఇటీవల 2 ఇండియన్ షిప్స్పై ఇరాన్ దాడికి పాల్పడిన సందర్భం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం హార్ముజ్ జలసంధి దగ్గర ఎటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొంది అనేది ఇప్పుడు ఇండియన్ ఆయిల్ షిప్ను సీజ్ చేసింది ఇరాన్. అసలు ఇంతకీ ఏం జరిగింది డీటెయిల్గా నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను. ఐఆర్జీసీ నేవీ ఏకంగా 2 షిప్స్ని సీజ్ చేయడం జరిగింది. ఏముంటుంది ఇక్కడ? వైలేటింగ్ వెషల్స్ అనేది ఇక్కడ వినిపించమాట. దాంతోపాటు ఇంకా ఏముంటుంది? 2 షిప్స్ని ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ నుంచి వెళ్తూ ఉండగా సీజ్ చేయడం జరిగింది. ఇరాన్కి చెందిన ఐఆర్జీసీ అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్. ఇక్కడ ఏముంటుందంటే మ్యానిపులేటింగ్ నావిగేషన్ సిస్టమ్ అండ్ ఎండేంజరింగ్ సేఫ్టీ ఇన్ ద స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అనేది. అంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్లో సేఫ్టీని ప్రమాదంలో పడేసేంతలా, దాంతోపాటు నావిగేషన్ సిస్టమ్ని మ్యానిపులేట్ చేసేలా ఇది జరుగుతోందనేది ఇరాన్ చెబుతున్నమాట. అక్కడ స్టేట్ మీడియా చెబుతోంది. ఇది మనం అంటున్న మాట కాదు, అక్కడ స్టేట్ మీడియా కోట్ చేస్తోంది. అండ్ దాంతోపాటు ఇంటర్నేషనల్ మీడియా ఏమంటోంది? ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వాళ్ళ నేవల్ ఫోర్స్ ఈరోజు ఉదయం ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్లో 2 షిప్స్ని అడ్డుకోవడం జరిగింది. వైలేషన్ కారణంగా అడ్డుకున్నాయి అండ్ వాటిని గుర్తించి అడ్డుకోవడం జరిగింది అనేది ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేస్తున్నమాట. అండ్ దీంతోపాటు ఈ షిప్స్ గురించి మాట్లాడుకుంటే రెండింటినీ సీజ్ చేయడం జరిగింది ఐఆర్జీసీ నేవల్ ఫోర్స్. అండ్ వాటిని ఇరాన్ కోస్టల్ తీరానికి, ఇరాన్ సముద్ర తీరానికి వాటిని తీసుకువెళ్ళిపోయింది అంటూ కూడా ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేస్తోంది. ఈ వెషల్స్ని ఎంఎస్సీ ఫ్రాన్సిస్కా అలాగే అపెన్మోనోడస్ ఈ 2 పేర్లు కూడా. దాంతోపాటు కొన్ని అఫీషియల్ వెబ్సైట్స్ ప్రకారం ఎపామినోండస్ ఐఎమ్ సారీ ఫర్ సేయింగ్ దిస్, నా ప్రొనౌన్సియేషన్ కాస్త అటు ఇటు అయ్యిండొచ్చు కాక. ఇది ఒక కంటైనర్ షిప్. ఇది లైబీరియా ఫ్లాగ్తో వెళుతోంది. జబల్ అలీ, దుబాయ్లో ఉన్న జబల్ అలీ పోర్టు నుంచి గుజరాత్ తీరానికి రావాల్సింది, గుజరాత్ పోర్టుకి చేరుకోవాల్సింది ఈ ఎపామినోండస్ అనే కంటైనర్ గుజరాత్కి రావాలి జబల్ అలీ దుబాయ్ పోర్టు నుంచి వస్తున్న క్రమంలోనే. అయితే 3 కంటైనర్ షిప్స్ని అటాక్ చేయడం జరిగింది ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర. ఫస్ట్ అటాక్ యూకే మ్యారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్ సెంటర్ చెప్తుంది. దాని ప్రకారం ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ గన్ బోట్ ఫైర్ చేయడం జరిగింది కంటైనర్ షిప్ని. దాదాపుగా 15 నాటికల్ మైల్స్ నార్త్ ఈస్ట్ ఆఫ్ ఒమన్ గురించి మాట్లాడుకుంటే, ఒమన్కి నార్త్ ఈస్ట్లో అంటే ఈశాన్య ప్రాంతం మాట్లాడుకుంటాం కదా, ఈశాన్య ప్రాంతానికి సంబంధించి అక్కడి నుంచి 15 నాటికల్ మైల్స్ దూరంలో ఉన్న ప్రాంతానికి సంబంధించి అక్కడ కాల్పులకు తెగబడింది అనేది. ఇక 2వ ఇన్సిడెంట్ పనామా ఫ్లాగ్ ఉన్న పనామా ఫ్లాగ్ యూఫోరియా. ఇది యూఏఈ బేస్డ్ కింద మాట్లాడుకుంటున్న ఫర్మ్. అండ్ దాదాపుగా 8 నాటికల్ మైల్స్ ఇరాన్ పశ్చిమ తీరానికి 8 నాటికల్ మైళ్ళ దూరంలో దీని మీద దాడికి దిగింది అనేది యూకే మ్యారిటైమ్కి సంబంధించి మాట్లాడుకుంటే క్రమం. యూకే మ్యారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్ సెంటర్ చెప్పుకొచ్చింది. అండ్ ఒక్కసారి ఆర్టీవీ స్క్రీన్ మీద చూడడం జరుగుతోంది. ఇటు ఎంఎస్సీ ఫ్రాన్సిస్కన్ అలాగే ఎపామినోండస్ ఈ రెండింటినీ కూడా ఆ ట్వీట్ని మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇరాన్ చెప్పుకొచ్చినమాట. ఇరాన్ అఫీషియల్ లెటర్గా మాట్లాడుకుంటూ ఉన్నారు. అండ్ ఆ వెషల్స్ని మీరు చూడొచ్చు. అక్కడ కమాండర్స్ ఏ స్థాయిలో దిగిన తర్వాత దాన్ని ఎలా హస్తగతం చేసుకున్నారనేది. అయితే సెకండ్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటున్న క్రమంలో దీంతోపాటు ఇంకా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఆ లెటర్లో ఏముంది మీరు చూస్తే కనుక, ఆ లెటర్లో కాస్త వాళ్ళ భాషలో ఉంది. ఎంఎస్సీ ఫ్రాన్సిస్కా అండ్ అలాగే ఎపామినోండస్ అంటున్నారు, ఎపామినోండస్ అంటున్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ రెండింటిని కూడా అదుపులోకి తీసుకున్న సందర్భం. దాదాపుగా 3టిని ఇప్పుడు భారత్ని ఎందుకు టార్గెట్ చేస్తుంది?
భారత్ని టార్గెట్ చేస్తుందంటే బిగ్గెస్ట్ క్వశ్చన్. భారత్ని టార్గెట్ చేసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. బట్ ఎందుకు టార్గెట్ అయింది? లైబీరియా జెండా ఉన్నప్పటికీ కూడా బహుశా దుబాయ్ నుంచి గుజరాత్కు వస్తున్న సందర్భంలో స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర సీజ్ చేస్తుంది అనేది వినిపించమాట. ఒక్కసారి దీన్ని రెండు వైపులా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. భారత్ని అంత వేగంగా టార్గెట్ చేసే అవకాశం ఉండదు. బట్ ఇక్కడ వినిపించే మాట ఏంటి? ఏవైనా పర్మిషన్ లేకుండా వెళ్తే మాత్రం విడిచిపెట్టమనేది ఇరాన్ మాట. ఇరాన్ మాట అంటే ఐఆర్జీసీ చెప్పే మాట. అండ్ ఇటువంటి తరుణంలో మరి ఎందుకు ఇటు అటాక్కి పాల్పడాలి? సో ఇక్కడ వినిపిస్తున్న మాట ఏంటి? ఏవైనా వెషల్స్ తమ పర్మిషన్ లేకుండా, ఐఆర్జీసీ పర్మిషన్ లేకుండా వెళితే వాటిని వెంటనే హస్తగతం చేసుకుంటాం. అండ్ దాంతోపాటు శత్రు దేశాలు, ఈ గల్ఫ్ కంట్రీస్ని కూడా శత్రు దేశాలుగానే భావించడం జరుగుతుంది కదా. కాబట్టి వాళ్ళ పర్మిషన్ లేకుండా ఆ వెషల్స్ ఏవి కదలడానికి లేదు. అండ్ అది ఇండియన్ వెషలా? అటు లైబీరియాకు సంబంధించి ఫ్లాగ్ ఉందని చెప్తూ ఉన్నారు. దుబాయ్ నుంచి అంటే జబల్ అలీ పోర్ట్ నుంచి గుజరాత్ పోర్టుకు వస్తుందని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్న క్రమంలో ఇది పూర్తిగా భారత్కు చెందిందేనా? భారత్కి అవసరం ఉన్న వెషల్ కావాల్సి ఉండొచ్చు, అంటే భారత్కి అవసరం అయి ఉండొచ్చు ఆ వెషల్. బట్ భారత్దేనా? యాజ్ ఆఫ్ నౌ ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ పూర్తి స్థాయిలో ఇంకా బయటకు రావాలి. బట్ 3 వెషల్స్ మీద దాడికి పాల్పడింది ఈరోజు ఇరాన్. ఒకటి మనం మాట్లాడుకున్నాం, అండ్ అది యూకే మ్యారిటైమ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆర్ కొద్దిసేపు కింద మాట్లాడుకున్నా వాళ్ళు చెప్పిన మాట. ఆ లెటర్లో ఏముంది అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ నేవీ కమాండ్ సఫిషియంట్ పర్మిషన్స్ లేకుండా, అలాగే నేవిగేషన్ సిస్టమ్ను తారుమారు చేయడం ద్వారా ఇటు మ్యారిటైమ్ సేఫ్టీకి ముప్పు కలిగించారు. జియోనిస్ట్ పాలనతో సంబంధం ఉన్న ఎంఎస్సి ఫ్రాన్సిస్కా, అలాగే ఎడామినోక్స్ అంటున్న సందర్భం కూడా ఇట్ మేబీ ఈ 2 అభ్యంతరకరమైన నౌకల్ని ఐఆర్జీసీ నౌకాదళం స్వాధీనం చేసుకుని ఇరాన్ కోస్టల్ తీరానికి మళ్లించింది. హార్ముజ్ జలసంధిలో శాంతి భద్రతలకు భంగం కలిగించడం మా హద్దు. హార్ముజ్ జలసంధిలో శాంతి భద్రతలకు భంగం కలిగించడం అంటే అది మా పని కాదు, అటువంటి ప్రయత్నాలకు చేయదని చెప్పి ఆ లాస్ట్ లైన్ ఏంటంటే హార్ముజ్ జలసంధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం వద్దు అనేది. సో ఒక్కటే మాట చెబుతుంది ఐఆర్జీసీ. ఇది మేము ఇస్తున్న క్లియర్ డైరెక్షన్, క్లియర్ ఇండికేషన్. అది ఎవరిదైనా, ఏ దేశానిదైనా, ఏ దేశానికి చెందిన వెసల్ అయినా ఓకే. ఐ థింక్ ఒకవేళ అటుగా వస్తున్న ఈ ఎపిడోనాండస్ వాట్ ఇట్ మేబీ ఎపామి నోడస్ అంటూ ఉన్నారు. సో దాన్ని ఆ వెషల్ కనుక ఒకవేళ భారతీయ జెండా కనుక ఉంటే, ఇండియన్ ఫ్లాగ్ కనుక ఉంటుంటే బహుశా ఆలోచించేదేమో. లైబీరియా ఫ్లాగ్ ఉండడం కారణంగా రిస్ట్రిక్షన్కి వెళ్ళుంటుంది. అండ్ బహుశా సఫిషియంట్ పర్మిషన్స్ కూడా లేకపోయి ఉండొచ్చు, ఎందుకంటే అఫీషియల్ కన్ఫర్మేషన్స్ అంత వేగంగా రావు యుద్ధ టైంలో. సో ఇప్పుడు మాట్లాడుకున్న తరుణంలో ఒకసారి మీరు చూస్తే కమాండో సేఫ్ స్థాయిలో దిగారు. మీరు చూడొచ్చు, వాళ్ళు హెలికాప్టర్ ద్వారా అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తిగా ఆ వెషల్ మీదకి దిగడం జరిగింది. పెద్ద ఎత్తున ఆ ఫోర్సెస్ అక్కడికి చేరుకొని వాటిని హస్తగతం చేసుకొని ఉన్నారు. ఆ తర్వాత వాటిని ఇరాన్ కోస్టల్ తీరానికి తరలించారు. వాళ్ళు అంటున్న మాట ఒకటి, పర్మిషన్ లేదనేది ప్రధానమైన మాట. రెండోది ఏంటి? అనుమతులు లేకుండా అక్కడి నుంచి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఈ 2 అంశాన్ని వాళ్ళు ఇక్కడ నిక్కచ్చిగా కోట్ చేయడం జరుగుతుంది. సో ఇటువంటి తరుణంలో మొత్తం 3 వెషల్స్ని వాళ్ళు సీజ్ చేశారనేది వినిపించే మాట కదా. దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రెండోది పనామా ఫ్లాగ్ ఎంఎస్సి ఫ్రాన్సిస్కా అది కూడా రెండోది దాదాపు 6 నాటికల్ మైల్స్ ఇరాన్ కోస్టల్ తీరానికి 6 నాటికల్ మైళ్ళ దూరంలో దాన్ని కూడా టార్గెట్ చేయడం జరిగింది. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్, అది గల్ఫ్ ఆఫ్ ఓమెన్గా వెళ్తున్న సందర్భం, గల్ఫ్ ఆఫ్ ఓమెన్ వైపు వెళ్తున్న సందర్భంలో స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర దాన్ని అటాక్కి దిగింది ఇరాన్ అనేది. మ్యారిటైమ్ ఇంటెలిజెన్స్ ఫర్మ్ ఒకటేం చెప్తుందంటే ఆ షిప్కి కాస్త డ్యామేజ్ జరిగింది అండ్ దాంతోపాటు పరిస్థితి కాస్త ఇబ్బందికరంగానే ఉంది అని అర్థం వచ్చేలా చెప్పుకొచ్చింది అనేది నేషనల్ మీడియా కోట్ చేస్తున్న అంశం. దాంతోపాటు ఎందుకు ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి, ఎందుకు ఈరోజు ఇంత ఎక్స్టెన్సివ్ అనుకోవచ్చు, లేకపోతే ఎందుకు ఇంత ఏమంటారు విగరస్గా అనే మాట ఉపయోగించవచ్చా? సబ్జెక్ట్ ద కరెక్షన్ హియర్ ఇట్ అగైన్. ఎందుకంటే చాలా దారుణంగా ఈరోజు దాడిలోకి వెళ్తోంది. ఎందుకంటే గతంలో ఎప్పుడూ చూడనట్టుగా
గతంలో ఎప్పుడు చూడనంతగా, బహుశా విగ్రస్ అనే పదం కరెక్ట్ కాకపోవచ్చు, అంటే పవర్ఫుల్గా అనే మాట వస్తుంది కదా, ఇది చాలా ఈరోజు చాలా దారుణంగా అటాక్కి వెళ్ళిపోతుంది. 3 వెషల్స్ని అటాక్ చేసింది అండ్ ఇండియన్కి చెందింది అని చెప్పని పక్కాగా చెప్పలేకపోయినప్పటికీ, బట్ భారత్కి వస్తున్న నౌకది లైబేరియా ఫ్లాగ్ ఉందని చెప్తూ ఉన్నారు. దాన్ని అటాక్ చేయడం వెనకాల కారణం ఏమిటొచ్చు అంటే, 2 రకాల ఇండికేషన్స్ ఇస్తుంది ఇక్కడ ఇరాన్. ది వెరీ ఫస్ట్, అమెరికా సీజ్ ఫైర్ని అన్కండిషనల్గా ఒప్పుకున్నప్పటికీ అక్కడ నేవల్ బ్లాకేడ్ ఈ అంశాన్ని కోట్ చేస్తూ, లేకపోతే ఈ అంశానికి ఇండైరెక్ట్గా ఢీకొట్టే ప్రయత్నం. అంటే మీరు అక్కడ నేవల్ బ్లాకేడ్ తీయకపోతే ఇక్కడ మేము వెషల్స్ని అటాక్ చేస్తాం, కారణం ఏదైనా కావచ్చు. అండ్ దీంతో పాటు వినిపిస్తున్న మాట ఏంటి, IRGCకి సంబంధించి మన వెషల్ మీద దాడి జరిగినప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంటుంది. ఆ మాట ప్రకారం ఆల్రెడీ అక్కడ క్రిప్టో కరెన్సీ లేకపోతే ఈ సైబర్ ఫ్రాడ్ లాంటివి కూడా అక్కడ కూడా జరుగుతూ ఉన్నాయి. అండ్ మన క్యాప్టెన్, మన సైలర్ కావచ్చు, మన క్యాప్టెన్ కావచ్చు, మన టీం కావచ్చు, వాళ్ళతో కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఒక డూప్లికేట్, మన భాషలో చెప్పాలంటే ఎవడో డూప్లికేట్ కార్డుతో కాంటాక్ట్ అయిపోయింది, లేకపోతే అయ్యిందో, లేకపోతే వాళ్ళు ట్రేస్ చేసి ఏదో జరిగింది, వాళ్ళకి అమౌంట్ చెల్లించారనేది సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న చర్చ. మనం అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వలేం. బహుశా ఇది మన గవర్నమెంట్ నుంచి ఏమైనా క్లారిటీ వస్తుందో చూద్దాం. అండ్ ఇక్కడ వినిపించే మాట ఏంటి, మేము డబ్బులు కట్టాం కదా, అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారంటే, ఆ తర్వాత వెళ్ళింది లేకపోతే వేరే వాళ్ళు హ్యాక్ చేయడమో లేకపోతే సైబర్ ఫ్రాడ్కి జరిగిందో అనేది వినిపించే మాట. ఇది ఒకటి. ఇక రెండోది, IRGCలో చీలిక వచ్చింది అనేది కూడా వినిపించే మాట. IRGCలో చీలిక రావడం కారణంగా ఒకలా మాట్లాడుతున్నారు, ఇంకొకలా మాట్లాడుతున్నారు. మాటల్లో పొంతన లేదు, పొంతన లేని సమాధానాలు వినిపిస్తూ ఉన్నాయి అనేది జరుగుతున్న చర్చ. సో దీంతో పాటు ఇంకా మాట్లాడుకున్న అంశం ఏంటి, ట్రంప్ తీసుకొచ్చిన ఆ నేవల్ బ్లాకేడ్. యుద్ధం జరుగుతుంది, యుద్ధం ఆగిపోయింది, సేస్ఫర్ అన్నాడు, బట్ నేవల్ బ్లాకేడ్ కంటిన్యూ చేయడం ఇరాన్కి చరిత్రకొచ్చింది. లెబనాన్ అంశం గురించి మాట్లాడుకుంటున్న తరుణంలోనే నేవల్ బ్లాకేడ్ కంటిన్యూ చేయడం అనేది. శాంతి చర్చలకు పిలుస్తాడు, బట్ శాంతి చర్చల్లో కీలకమైన అంశాన్ని మాత్రం ప్రస్తావించడం అనేది ఇంకొకటి మాట. ఇలా బ్యాక్ టు బ్యాక్ అటాక్స్కి వెళ్ళిపోతున్న సందర్భం ఇరాన్, IRGC. బట్ నిన్న మొన్న చూసుకుంటే ఇంతలా ఫియర్స్ అటాక్ ఇప్పుడు ఇరాన్కి సంబంధించి, అంటే ఈ IRGC ఉంది కదా, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్, ఇంత పెద్ద ఎత్తున ఇంత భయంకరమైన దాడులకు ఈ మధ్య కాలంలో వెళ్ళిన సందర్భం లేదు. మరి ఓకే, ఈ సబ్జెక్ట్ పక్కన పెడితే ఈ వెషల్స్ని సీజ్ చేసినని చెప్పి మాట్లాడుకుంటున్నా కదా, మరి ఇప్పుడు విడిచిపెడుతుంది, ఎలా విడిచిపెట్టే అవకాశం ఉంది? లైబేరియా ఫ్లాగ్ ఉంది కాబట్టి లైబేరియా ప్రభుత్వమైన కాంటాక్ట్లోకి వెళ్ళే ప్రయత్నం జరుగుతుందా, లేకపోతే జబల్ అలీ పోర్ట్ అని దుబాయ్ నుంచి బయలుదేరింది, గుజరాత్ పోర్ట్కి చేరుకోవాలి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు కదా, ఇక్కడ దుబాయ్ ఏమైనా కలుగు చేసుకుంటుందా? అమెరికాతో మాట్లాడి ఇరాన్తో కమ్యూనికేట్ అయ్యి ఇక్కడి నుంచి ఆ వెషల్ని విడిపించే ప్రయత్నం చేసుకుంటుందా, లేకపోతే గుజరాత్ పోర్ట్కి రావాల్సి ఉండింది కాబట్టి భారత ప్రభుత్వం ఏమైనా ఇన్వాల్వ్ అవుతుందా? అండ్ ఎంత మేరకు ఇది సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది? కారణం IRGCకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇరాన్ ఎవరు కీలక నేతలు ఇప్పుడు అక్కడ మాట్లాడుకోవడానికి? ఎందుకంటే వినిపించే 2 మాటలు, అఫ్కోర్స్ అధ్యక్షుడిగా పెజెష్కియాన్ ఉన్నారు, విదేశాంగ మంత్రిగా అబ్బాస్ అరాక్చి ఉన్నారు, అండ్ పార్లమెంట్ స్పీకర్గా గలిబఫ్ ఉన్నారు. సో ఇంతమంది ఉన్నప్పటికీ కూడా ఎక్కడో మిస్కమ్యూనికేషన్, లేకపోతే పాయింట్ అంటూ ఉంటారు కదా, ఒక సర్టెన్ పాయింట్ కాంటాక్ట్కి. సో అటువంటి సిచ్యువేషన్ ఎక్కడో బెడిసి కొడుతోంది అనేది వినిపించే బట్ని పూర్తిగా నిలువరించలేవన ప్రయత్నాలు చేస్తుందా ఇరాన్? అండ్ ఈ ఘటన ఇది ఇంకెటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది? ఇప్పటికైనా అమెరికా నేవల్ బ్లాకేడ్ని తొలగిస్తుందా, ఆ స్పేస్ని ఫ్రీ చేసే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే అమెరికా నేవల్ బ్లాకేడ్ కంటిన్యూ చేస్తే అటు నుంచి వచ్చే విజువల్స్ని ఇలాగే మకతిక పెట్టి ఏదోలా దాడికి వెళ్ళే ప్రయత్నం ఇరాన్ చేస్తుందా? ఆబ్వియస్లీ ఇలా చేయడం ద్వారా ఏమవుతుంది, గ్లోబల్ ప్రెషర్ పెరుగుతుంది, అమెరికా మీద మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఇక్కడ ఇది వినిపించే మాట. సో మొత్తంగా ఏం జరగబోతుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం RTV ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతుంది. దిస్ ఈజ్ అ డిస్ట్రీమింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఒక్కసారి ఆ విషయాలు చూద్దాం.
చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU. At KLA Global Business School, we help you learn the greatest skill in life, making the right choice. KL Global Business School.